IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఢిల్లీలో దీక్ష చేసిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలను బలి తీసుకుందని ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను ఖండించారు ఏపీ హోంమంత్రి అనిత. అసలు ఏపీలో జరిగింది 4 రాజకీయ హత్యలని, అందులో 3 మృతులు టీడీపీ వారేనన్నారు. Within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized. 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా. మరి 36 మందికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీతో ఏ సంబంధం ఉంది? అసలు 36 మంది పేర్లేంటి? 36 మందికి వైఎస్ఆర్సీపీతో ఉన్న సంబంధాలేంటి? ఈ 36 మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ లీడర్ వెళ్ళినట్టుగా గాని, పరామర్శించినట్టుగా గాని ఇటువంటి ఆధారాలనే ఉన్నాయా? కనీసం అలాంటి విషయాలు ఒక కేసు అయినా నమోదైందా? వీటి గురించి ఆన్సర్ చెప్పే దమ్ముందా?